ఉమ్, ఏంటి ఎవరు చెప్పరా? భవానీ గారు. ప్రవీణ. రవీణ మేడం, నేను సగం వెళ్ళిపోయాను చెప్పాను. ఓ, హాఫ్ చదివి వెళ్ళిపోయారు. ఆయన రికార్డింగ్ పంపించారు. ప్రవీణ బెయిన్. సార్ మీరే చెప్పేసేయండి. అంతేనా? 5:40 అయిపోయింది. అదే. సరే, నిన్న మనం రీక్యాప్ ఏం చేయాలంటే, మన ఆలోచనలు మనకి ఎలా రావాలి? మన ఆలోచనలు మనకి రావాలి అంటే, ఆలోచనలు మనకు వస్తుంటాయి, కానీ మనకి ఏ విధమైన ఆలోచన కావాలో ఆ విధమైన ఆలోచన రావాలి, ఇంకే ఆలోచన రాకూడదు. మనం ఇది ఇంతకుముందు మన చదివిన అన్ని పుస్తకాల్లో కూడా మన ముందు ఆలోచనల మీద కంట్రోల్ పెట్టుకోవాలి. ఫస్ట్ మన మైండ్ని ఆలోచనలు రాని స్థితికి తీసుకెళ్ళిన తర్వాత మనం మైండ్స్ను మళ్ళీ మన బ్రెయిన్ని ఇదే ఆలోచన రావాలి అనేటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి అనేది మనం చాలాసార్లు చూసాం చాలా పుస్తకాలు. సరే, మీ ఇప్పుడు మనం డబ్బు సంపాదించాలి అనే దాని గురించి మీద ఈ రిచ్ డాడ్కి వీళ్ళ పిల్లలిద్దరికి సంభాషణ జరుగుతుంది. సంభాషణ జరిగినప్పుడు మనం ఈ బీన్ కౌంటర్స్ అంటే మేనేజ్మెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళని మనం హైర్ చేసుకుంటే వాళ్ళు ఏ విధంగా ఉంటుంది దాన్ని మేము చదువుకుంటూ వచ్చాం. దాని తర్వాత నిన్న మనం దీనికి ఆన్సర్ ఏంటి అంటే, మనం ఆలోచించే మన మన ఆలోచన విధానం ఎట్లా ఉండాలంటే, మనకున్న భావోద్వేగాలు ఆలోచించకూడదు, మనమే ఆలోచించాలి. అంతేగాని థింక్ విత్ యర్ ఎమోషన్స్తో ఆలోచించండి. కానీ మన ఆలోచన మొత్తం అంతా భావోద్వేగాల మీద డిపెండ్ అవ్వకూడదు, మన ఎమోషన్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. మనకి ఒక నొప్పి వచ్చినప్పుడు, లేకపోతే ప్రేమ వచ్చినప్పుడు, లేకపోతే కోపం వచ్చినప్పుడు వెంటనే మనం ఆ కోపంతో ఆలోచిస్తాం. ఆ కోపాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆలోచనలు కూడా వీడిని ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, అది ఇది అని చెప్పి అలా కోపం ఉంచుకో, ఎమోషన్ ఉంచుకో. కానీ ఆ మీకు జరిగిన అవమానమో పరావమో లేదా ఇంకోటో మనకు జరిగింది ఏదైనా అంటే దాన్ని ఏ విధంగా మనం తిప్పి కొట్టాలి, లేకపోతే మనం తీర్చుకోవాలి, లేకపోతే ఇగ్నోర్ చేయాలి, అవసరమా అనేది ఈ ఆలోచనలన్నీ చెయ్యి. కోపంతో చేయకు. కోపంతో నువ్వు ఆలోచిస్తే నీ డెసిషన్ తప్పు అవుతుంది. అలా కాకుండా కోపాన్ని కాసేపు పక్కన పెట్టి ఇందులో ఏది సమంజసమో అనేది మనం ఆలోచిస్తే మనకు వచ్చే డెసిషన్ కరెక్ట్గా వస్తుంది. దీని మీదనే మనం నిన్న నిర్ణయం తీసుకోవటం ఎలా, సమస్య దాని పుట్టుపూర్వోత్తరాలు, దాని తర్వాత సమస్య తీర్చడానికి ఉన్న మార్గాలు 1 2 3 4 5, అందులో ఒక్కొక్క మార్గంలో ఉన్న బెనిఫిట్స్, దానివల్ల వచ్చే నష్టాలు, కష్టాలు, లాభాలు, నష్టాలు రెండు లెక్కేసుకుంటూ ఎక్కడ నష్టం తక్కువ ఉందో దాన్ని ఆ ఆప్షన్ని మనం ఎన్నుకోవటం గురించి నేను మనం మాట్లాడు. అట్లాగే వీళ్ళకి ఆ టెంప్టేషన్, మనం ఆ క్యారెట్ పెట్టి ముందుకు తీసుకెళ్తే క్యారెట్ కోసం పరిగెట్టేటువంటి మనస్తత్వం వీళ్ళిద్దరికీ లేదు. మనం $5 గంటకి ఇస్తామని చెప్పి వీళ్ళని మనం టెంప్ట్ చేసినా కూడా వాళ్ళు టెంప్ట్ అవ్వలేదు. వాళ్ళు కాదు, మాకు డబ్బునే సంపాదించడం, డబ్బుని ధనికులు అవటం ఎలా అనే పాయింట్ మీదనే ఉన్నారు. కానీ వీళ్ళ ఎమోషన్స్లో ఎక్కడ తేడా రాలేదు అని చెప్పి ఒకటి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ ఇది ఫస్ట్ స్టెప్. అంటే మన ఎమోషన్స్ని మనకి ప్రాబ్లమ్స్ అనేవి మనకి లాంగ్ టర్మ్.
దానికి మనం చేసే సొల్యూషన్ ఏదైతే ఉందో దానికి వచ్చే మార్గం, దానికి వచ్చే మనం ఉపాయాలు ఏమని చేస్తున్నామో అవన్నీ షార్ట్ టర్మ్. ఇవాళ ఇబ్బంది వచ్చింది, ఆ ఇబ్బందికి ఇవాళ ఏం సొల్యూషన్ అంతే. ఇది ఎందుకు వచ్చింది, ఇది భవిష్యత్తులో రాకుండా ఏం చేయాలి, మనం దానికి ఏమి ఉండాలి అని మనం ఆలోచించట్లేదు. ఇది అక్కడి నుంచి వెళ్తున్నాం. సరే, అక్కడి నుంచి బ్రెయిర్ ప్యాచ్ అంటే బ్రెయిర్ ప్యాచ్ అనేది మన ఫియరు, గ్రీడు, భయము, మనకున్న అత్యాశ, ఈ రెండింటినీ జయించి మన ఆలోచనని మన మార్గంలో మనం పెట్టుకోవాలి. మనం ఎన్నుకోవాలి మన ఆలోచన. మన ఎమోషన్స్కి మన స్పందన ఎలా ఉండాలి అంటే ఆలోచన ద్వారా ఉండాలి, కానీ ప్రతిస్పందన వెంటనే అది ఉండకూడదు. అంటే అదేదో మన రోసి గారు చెప్తుంటేవాడు, పోయారు పాపం, ఎక్కడ ఉన్నాడు కానీ మన కొంచెం రోసి, మీరు తమలపాకుతో ఒకటి అంటే మేము తలుపు చెక్కతో రెండు అంటాం. మీరు తమలపాకుతో అలా అన్నారనుకోండి మమ్మల్ని, మేము తలుపు చెక్క తీసుకుని 2 సార్లు కొడతాం. అది రెస్పాన్స్, రియాక్షన్. అలా కాకుండా తమలపాకుతో కొట్టాడు, చేయి చక్కగా మెత్తగా ఉంది, చెంపకి ఆకు చేయి కూడా మెత్తగా ఉంది, బాగుంది అని ఈ ఫీలింగ్ అని అది ఆలోచించడం. సో ఈ రియాక్షన్, ప్రతిస్పందన అనేది మనకి ఉండకూడదు. మనం ఎంతసేపు ఆలోచనతోనే మనం ముందుకు వెళ్ళాలి. ఎంతసేపు మనకి ఈ ఖర్చులు ఎలా మీట్ అవ్వాలి, ఈ డబ్బులు ఎలా వస్తాయి, ఇవన్నీ ఈ విషస్ సర్కిల్ ఏదైతే ఉందో ఈ చక్రంలోనే మనం బంధింపబడి ఆ భవసాగరంలో ఉన్నట్టుగా ఆ బురదలోనే అక్కడే మనం కొట్టుకుంటాం. అలా కాకుండా అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది, దీన్ని మనం ఏ విధంగా చేయాలి, ఇంకే మార్గం లేదా అని మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ మనం తార్బేబీ కాన్సెప్ట్ ఒకటి చూసుకున్నాం. తార్బేబీ కాన్సెప్ట్ అంటే మీకున్న సమస్యని దాన్ని తీర్చేటువంటి క్రమంలో సమస్య ఇంకా పెద్ద చేసుకోవడం అనేది ఉంటుంది. అది మనం ఎందుకంటే మనం దాని గురించి సరిగ్గా ఆలోచించకపోతే, ఇప్పుడు సపోజ్ మన ఈ కోపం వచ్చింది, కోపం వచ్చినప్పుడు మన అవతలని ఒక చేసాం అనుకోండి, ఒక దెబ్బ కొట్టాం అనుకోండి, వాడేం చేస్తాడు, ఇంకో 4 లేదు వాడు కొట్టడం జాతకం ఇంకో 4 తీసుకొచ్చి కొట్టిస్తాడు. అంటే సమస్యని సామరస్యంగా పరిష్కరించుకునే బదులు దాన్ని ఇంకా మనం పెద్ద చేసుకుంటూ వెళ్తున్నాం. దట్ ఈస్ తార్బేబీ. తార్బేబీ అనేది దానికి అర్థం. అందుకని మన ఆలోచనలు ఎప్పుడైతే మన కంట్రోల్లో ఉంటాయో అప్పుడు ఈ కోతిపుందు బ్రహ్మరాక్ష అవ్వకుండా మనకు అలాగే ఉంటుంది. మనం మరి ఈ విధంగా ఎలా ఆలోచించాలి అంటే దానికి కూడా చెప్తారు. ఎప్పుడైతే మనం దీనికి ఇంకో మార్గం ఉందా, మనం ఎమోషన్స్తో కాకుండా బ్రెయిన్తో ఆలోచించబడతాడు దాన్ని. అందుకని దానికి ఎమోషనల్ థింకింగ్కి బ్రెయిన్ థింకింగ్కి డిఫరెన్స్ ఏంటి అని అడిగితే ఆయన చెప్తాడు, ప్రతి వాళ్ళు పని చేస్తారు, ఆ పనికి వెళ్తారు, పొద్దున్నే లేచి ఇష్టం ఉన్నా లేకపోయినా పనికి వెళ్ళటం అనేది మాత్రం తప్పదు. కానీ దాంట్లో మనం ఏం చూసాం, ఇది కాకపోతే ఇంకో ఉద్యోగం వస్తే, ఇంకో కాకపోతే ఇంకో ఉద్యోగం, లేకపోతే ఈ జీతం ఇంకొంచెం ఎక్కువ జీతం వచ్చే దగ్గర చేరటం, ఇవన్నీ అంటే కానీ మనం చేసే పనులు ఈ లింక్స్లో, ఈ చైన్లో ఏదైనా లింక్, ఇంపార్టెంట్ లింక్ మిస్ అవుతున్నావా? మనకున్న చైన్ ఏదైతే ఉందో, ఒక చైన్ తీసుకుంటే అంత చైన్ అంతా కరెక్ట్గా లింక్ అవుద్ది, కానీ ఎక్కడో ఒక చోట తేడా వస్తుంది. అది దానివల్ల మొత్తం ఆ గొలుసు ఏదైతే ఉందో ఆ గొలుసు కూర్చుంటుంది. ఆ గొలుసు, ఆ మిస్ అయిన లింక్, ఆ గొలుసులో మిస్ అయిన లింక్ ఏదైతే ఉందో అది మనం ఏదైనా ఉందా అని మనం ఆలోచిస్తున్నాం. ఓకే, పట్టలేదా, ఉక్కు పట్టలేదా, దారం కలిపేసి కట్టేసి పద ముందు పని చేసుకో, ఎంతసేపు ఇదే వాళ్ళు ఉంటుంది. అసలు ఎందుకు ఉక్కు పట్టలేదు, ఆ ఉక్కులో కొంచెం పైన హుక్ను కొంచెం ఓపెన్ చేస్తే ఆ రింగులోకి దూరుతుందా, లేకపోతే దాన్ని నొక్కితే రింగులో, ఇవన్నీ ఆలోచించు. ఈజ్ దేర్ ఎనీ అదర్ వే, ఎక్కడైనా లింక్ ఏదైనా మిస్సింగ్ ఉందా, ఇంకే మార్గం ఉందా అని చెప్పేసి మనం ఆలోచించాలి. సరే, ఇప్పుడు వీళ్ళ ఇక్కడ ఈ పార్క్ నుంచి ఆ గ్రౌండ్లో కూర్చున్నారు కదా, ఇప్పటిదాకా గ్రౌండ్లో నుంచి వెనక్కి వెళ్తున్నారు. వెనక్కి వెళ్తూ మనం ఇప్పుడు రిచ్ పీపుల్ ఏ విధంగా ఆలోచిస్తారో మనం కూడా ఆ విధంగా ఆలోచించే విధానానికి మనం దగ్గరలో ఉన్నాము అని చెప్పాను. అప్పుడు చెప్తాడు రిచ్ డాడ్, మనం మొదట్లో చూసాం, వీళ్ళిద్దరూ డబ్బు సంపాదించడానికి ఏ విధంగా మార్గం చేయాలని చెప్పి అనుకుంటూ
అందరి ఇళ్లలో చుట్టూ ఉన్న వాళ్ళందరి ఇళ్లలో ఉన్న ఖాళీ అయిన టూత్ పేస్ట్ ట్యూబుల్ని తీసుకొచ్చారు. మీకు గుర్తుండే ఉంటుంది, నిన్న కూడా మనం చెప్తున్నాం. మళ్ళీ ఆ ట్యూబుల్ని తీసుకొచ్చి ఆ పైన కవర్ తీసేసి, అప్పట్లో ట్యూబులు ప్లాస్టిక్ వచ్చాయి కదా, నిక్కిల్ ట్యూబులు వచ్చాయి, లెడ్ ట్యూబులు వచ్చాయి, సీసంతో ఉన్న ట్యూబులు. అలా సీసం అంతా కరిగించి దాంతో ఒక ప్రోడక్ట్ తయారు చేశారు. ఆ ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు దాన్ని చూసి వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ ఇద్దరు ఏమన్నారంటే, ఇది ఇల్లీగల్, ఈ ప్రోడక్ట్ చేయటం అనేది చట్టబద్ధం కాదు అని చెప్పారు. అప్పుడు ఎందుకు చట్టబద్ధం కాదు అనే ప్రశ్న మన శైలజ మేడం అడిగారు. అది మనం చూద్దామండి ఎట్లా వస్తుంది అనుకున్నాము. అది ఎందుకు చట్టబద్ధం కాదు అంటే, వీళ్ళు చేసిన ప్రోడక్ట్ ఏంటంటే, కాయిన్స్, మన మన రూపాయి కాయిన్స్ ఉంటాయి కదా, ఆ కాయిన్స్ని ప్రింట్ చేస్తారు వీళ్ళు డై చేసి. ఆ కాయిన్ యొక్క డై చేసి, ఆ డైతో ఆ కరిగిన లెడ్ మీద, సీసం మీద ఇది ప్రింట్ చేసుకుంటూ వెళ్ళారు. కరెన్సీ అనేది ఈ రూపాయలు, నాణ్యాలు ఇవి ఏదైతే ఉందో అది ప్రింట్ చేసే అధికారం ఒక గవర్నమెంట్కి, సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఇంకెవరు ప్రింట్ చేయకూడదు. ఇంకెవరు ప్రింట్ చేసినా అది ఇల్లీగల్. అందుకని చెప్పి ఇది చట్టబద్ధం కాదు, మీరు చేయకూడదు అని చెప్పారు. అక్కడ నిన్న మనం ఇక్కడే కాక అంటే అదే సార్. ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. ఎవరు చదువుతున్నారు? చదువుతున్నాను సార్. Rich Dad went on to explain that the rich know that money is an illusion, truly like the carrot for the donkey. It's only out of fear and greed that the illusion of money is held together by billions of people who believe that money is real. It's not. Money is really made up. It is only because of the illusion of confidence and the ignorance of the masses that this house of cards stands. రిచ్ డాడ్ వెంట టు ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఈ డబ్బు గురించి రిచ్ డాడ్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, దాన్ని చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఏమని? రిచ్ నో దట్ మనీ ఈజ్ అన్ ఇల్యూషన్. డబ్బు ఉన్న వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే, తెలిసింది ఏంటంటే, డబ్బు అనేది ఒక ఊహా చిత్రం మాత్రమే. డబ్బు అనేది ఒక ఊహా చిత్రం మాత్రమే. క్యారెట్, గాడిద ముందు క్యారెట్ పెట్టుకునేట్లయితే క్యారెట్ని ఎట్లా వాళ్ళు అది మనం తినాలి అనేటువంటి ఊహతో ఎట్లా ముందుకు వెళ్తూ ఉంటుందో, ఇక్కడ కూడా మనం అదే చేస్తుంటాం. రిచ్గా ఉన్న వాళ్ళకి, ధనవంతులకి డబ్బు అనేది ఒక కాగితం, పేపర్. ఒక కాగితం పేపర్ కాదు, కాగితం. అంతే కదా మరి. డబ్బు అంటే ఏంటి? ఇట్స్ ఓన్లీ పేపర్. ఆ పేపర్ మీద ఒక ప్రింట్ అటు ఇటు వేసి ఒక సంతకం పెట్టి, ఇంత వాల్యూ ఇది, ఈ పేపర్ వాల్యూ ఇంత అని చెప్పి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కానీ మనకు ఒక ఐ హియర్ బై సర్టిఫై ఆర్ ఐ గ్యారంటీ ది బేరర్ ఆఫ్ దిస్ నోట్ టు పే విత్ ది వాల్యూ ఆఫ్. దాని మీద చదివారు ఎప్పుడన్నా? నోటు మీద రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఇది ఉంటుంది, చదివారు ఎప్పుడన్నా? చూసారా నోటు మీద ఎప్పుడన్నా? చూసాము, చదివాము. మీరు ఒక్కళ్ళేనా? అందరూ చూసుంటారు, మళ్ళీ దాని మీద ఏముంది అని అడుగుతారేమోనని సైలెంట్. చూసాం సార్, చదివాము. క్వశ్చన్ అడిగేవారు కదా స్కూల్లో ఉన్నప్పుడు, దానికోసం దాని మీద ఉన్నప్పుడు చదవండి అనేవారు. నేను మీరేదో రమాదేవి గారు, నేను మీకు ఏదో క్వశ్చన్ ఉంది, మీరు వాళ్ళేదో చెప్తానన్నారు అనుకుంటా. మాట్లాడతాను సార్ లాస్ట్. గుడ్. ఈ రోజు నుంచి మా అమ్మాయికి హాలిడేస్, అందుకనే కొంచెం పర్లేదు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. సో అది ప్రతి పేపర్ మీద రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం పెట్టి దానికి గ్యారంటీ ఇచ్చినందువల్ల ఆ పేపర్కి వాల్యూ వచ్చింది, విలువ అనేది వచ్చింది. అట్లా లేకపోతే మన మామూలు వైట్ పేపర్ ఎంతో దాని విలువ కూడా అంతే. అది రిచ్ పీపుల్కి తెలుసు, ఇది ఓన్లీ పేపర్ అని. అయితే మనం ఎందుకు దానికి ఇంత విలువ ఇస్తున్నాము అంటే, మనకున్న భయము, అత్యాశ ఏవైతే ఉన్నాయో, డబ్బు గురించి మనకున్న అభిప్రాయాలు ఏదైతే ఉన్నాయో,
అదే మనం అందరం ఇన్ని లక్షల కోట్ల జనాభా మనం దానికి విలువ ఇచ్చి దాని వెనకాల మనం తిరుగుతున్నాం. ఎందుకంటే ఇది రియల్, ఇది నిజము అని చెప్పాను. కానీ నిజం కాదు. మనీ ఈజ్ రియల్లీ మేడప్. డబ్బుని మనం తయారు చేసాం కానీ డబ్బు మనని తయారు చేయలేదు. ఆ పాటలోనే ఉంటుంది. లక్ష్మణ్ ధనమన్నది మానవుడే సృజించనురా, ఆ దానికి తానే బానిసాయరా అని చెప్పి ఆ పాటలో ఉంటుంది. ధనమేరా అన్నిటికీ మూలం అన్న పాటలో. ఆ, ఇదే ఇక్కడ చెప్పింది అప్పట్లోనే వాళ్ళు చెప్పారు. మనమే డబ్బుని క్రియేట్ చేసాం, సృష్టించాం, కానీ డబ్బు మనని సృష్టించలేదు అనేటువంటి నిజాన్ని మనం ఒప్పుకుంటే అది నిజమే కదా. ఒప్పుకోవటం నిజం. కాకపోతే మర్చిపోతాం మధ్యలో. మర్చిపోయి ఆహా డబ్బుది మనం డబ్బుకు లొంగిపోయాము అని చెప్పి తిరుగుతూ ఉంటాం దాని వెనకాల. It is only because of the illusion of confidence and the ignorance of the masses that the house of cards stands. ఈ ఇగ్నోరెన్సు, నిర్లక్ష్యము, లేకపోతే కాన్ఫిడెన్స్, నమ్మకం లేకపోవటము, లేకపోతే ఈ ఇల్యూషన్, ఈ మాయ అనే దాని ఈ హౌస్ ఆఫ్ కార్డ్స్, మనము పేక ముక్కలతో కట్టిన ఈ ఇల్లు నిలబడి ఉంది. పేక ముక్కలతో కడతాం కదా, నిలబెట్టేసి పైన కార్డులు పెట్టి మళ్ళీ నిలబెట్టి మళ్ళీ ఒక చూస్తారు కదా, కడతారా, చేస్తారా మన ప్లేయింగ్ కార్డ్స్. ఈ విధంగా ఫస్ట్ 2 కార్డ్స్ నిలబెడతాం, మళ్ళీ దాని పక్కన నిలబెట్టి ఆ పైన మళ్ళీ కార్డ్స్ పడుకోబెట్టి మళ్ళీ దాని మీద నిలబెట్టి ఈ విధంగా పైదాకా ఈ ఒక స్ట్రక్చర్ తీసుకొస్తాం, పిరమిడ్ స్ట్రక్చర్. మనకున్న అప్పనమ్మకము, లేకపోతే డబ్బు మనని సృష్టించింది అనే నమ్మకంతోనే ఇది ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అంటే గాలికి పడిపోద్ది. గట్టిగా గాలి వస్తేనే అక్కల మనం ఉప్పు అంటే పడిపోద్ది. అది అంతటువంటి వీక్ సెటప్ అన్నమాట. దాన్ని మనం పెద్ద కోటలా కట్టేసి, గోల్కొండ కోటలా కట్టేసి దాని వెనకాల మనం ఉంటున్నాం. అది డబ్బు గురించి మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే డబ్బుని మనం సృష్టించాము, డబ్బు మనని సృష్టించలేదు. యా. If he talked about the gold standard that America was on, and that each dollar bill was actually a silver certificate. What concerned him was the rumor that we would someday go off the gold standard and our dollars would no longer be backed by something tangible. ఎస్. మొన్న మీకు నేను డబ్బుని, కరెన్సీని మార్కెట్లోకి ఎందుకు విడుదల చేయాలి, ఎందుకు విడుదల చేయరు, దానికి ఉన్న కారణాలు ఏంటని చెప్పుకుంటూ వచ్చాను. ఇవాళ మనం 100 కోట్లు కరెన్సీ రిలీజ్ చేయాలంటే 100 కోట్లకి సమానమైనటువంటి బంగారం మనం ట్రెజరీలో పెట్టాలి. పెడితే కానీ రిలీజ్ చేయడానికి వీల్లేదనేది ఒకప్పుడు మనకి ఈ ఎకానమీలో కాన్సెప్ట్ ఉండేదని మీకు చెప్పా. గుర్తుందో లేదో నాకు తెలియదు. గుర్తుందా? Sir, గుర్తుంది. గుడ్. మనం అప్పుడు దాని తర్వాత ఏం చేస్తారు, ఇంత బంగారం మనం దాచిపెట్టి దానికి సమాన విలువైన నోట్లు ప్రింట్ చేయటం కుదరదు కాబట్టి. ఎందుకంటే అది ఒక స్టేజ్కి వచ్చేప్పటికి మన ఎకానమీ పెరుగుతూ పోతాం. లక్షల కోట్లకి మనం ఇక్కడ అంత బంగారం పెట్టడం కుదరదు కాబట్టి ఏం చేశారంటే ఒక స్టేజ్ వరకు ఉన్న బంగారాన్ని, ఆ రోజు వరకు ఉన్న బంగారాన్ని స్టాండర్డ్ ఇది ఇంతే, ఇక్కడి నుంచి మనం ఇంత పర్సంటేజ్తో నోట్లు మనం మార్కెట్లోకి విడుదల చేయొచ్చు అని ఒక కొత్త ఎకానమిక్ కాన్సెప్ట్ని తీసుకుని మనకి నోట్లు రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఈ టాక్డ్ అబౌట్ ద గోల్డ్ స్టాండర్డ్ దట్ అమెరికా వాజ్ ఆన్. ఆ గోల్డ్ స్టాండర్డ్ అనేదాన్ని అమెరికాలో వాళ్ళకు కూడా ఈ రూల్ ఉండేది. దాని మీద ఇంత గోల్డ్ పెట్టుకుని ఇంత రిలీజ్ చేసుకోవాలని ఆ గోల్డ్ స్టాండర్డ్ గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. అండ్ దట్ ఈచ్ డాలర్ బిల్ వాజ్ యాక్చువల్లీ ఎ సిల్వర్ సర్టిఫికేట్. ఆ రోజుల్లో మనకి ఎట్లయితే బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు ఉండేయో
వాళ్ళకు కూడా ఈ డాలర్స్ అన్ని ఒక సిల్వర్ సర్టిఫికేట్ లాగా ఉండేవి అనమాట, వెండి పత్రం మీద ఉండేవి. What concerned him was the rumor that we would someday go off the gold standard and our dollars would be no longer backed on something tangible. ఇప్పుడు ఏంటంటే 1956లో స్టోరీ ఇది, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆ రోజుల్లో వీళ్ళకున్న భయం ఏంటంటే ముందు ఈ గోల్డ్ స్టాండర్డ్ ఇంత రిలీజ్ చేయాలి డాలర్స్ మార్కెట్లో కంటే ఇంత గోల్డ్ ఉండాలి అనేటువంటి ఆ నియమాన్ని తీసేస్తారు. అట్లాగే ఈ డాలర్ బిల్స్ అంటే మన 100 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు ఎట్లా ఉన్నాయో ఆ నోట్లు పేపర్ మీద ఉంటాయి, సిల్వర్ సర్టిఫికేట్ మీద ఉంటాయి. సిల్వర్ సర్టిఫికేట్ టాంజిబుల్, మనకు కనపడుతుంది. ఇదేం పేపర్కి విలువ లేదు, సిల్వర్కి విలువ ఉంది, వెండికి. ఆ విలువ, ఆ యొక్క కరెన్సీ విలువ, 1000 రూపాయల కరెన్సీ విలువ దాని వారు తగ్గిపోతుంది అని. ఇదివరకు మీకు గుర్తుంటే నా కాయిన్స్ వచ్చినప్పుడు ఫస్ట్లో కాపర్ కాయిన్స్ ఉండేవి, రాయి కాయిన్స్. మనం చూడండి, గోల్డ్ కాయిన్స్ ఉండేవి, గోల్డ్ కాయిన్స్ నుంచి సిల్వర్ కాయిన్స్కి వచ్చాము. సిల్వర్ కాయిన్స్లో కూడా అప్పుడు 100 రూపాయల కాయిన్స్ అవన్నీ సిల్వర్ కాయిన్స్ ఉండేవి. ప్రత్యక్ష మీకు గుర్తుండొచ్చు. అవును సార్, అవును సార్. వెండి కాయిన్స్ ఉండే, రూపాయి కాయిన్లను 100 రూపాయల కాయిన్స్ మనకి వెండి కాయిన్స్ ఉండే. అందులో వెండి ఎంత ఉండే అనేది వేరే విషయం. 100 రూపాయలు వెండి ఉండేది కాదు. అప్పుడు వెండి ఎంత ఉండేది, కిలో మొత్తం అంతా కలిసి 1000 రూపాయలు 2000 ఉండేది ఆ రోజు. ఇవాళంటే 80,000 అయింది. చాలా పెరిగిపోయింది. మీకు ఇంకా చెప్పాలంటే చెన్నైలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తారు 1950స్లో. మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళది అక్కడ మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు వడ్డించినప్పుడు బిలీవ్ మీ, ఆ వేడి అన్నం మీద బంగారం తీగ చుట్టలు వడ్డించారు, సన్నటి తీగ చుట్టలు. అది నెయ్యి అనమాట. ఆ వేడికి, అన్నం వేడికి బంగారం కరిగి అన్నంలోకి వెళ్ళిపోతుంది. నేను చెప్తే ఏదో మీకు అవ్వ కథలు లేకపోతే కాకం కథలు చెప్పినట్టు ఉంటుంది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. సన్నటి బంగారం తీగిని ఆ వేడి అన్నం మీద వడ్డించుకుంటూ వెళ్ళారు. సో ఆ బంగారం కరిగి ఆ వేడికి అన్నంలోకి రావాలన్నమాట. అటువంటి సంస్కారం సంస్కృతి నుంచి వచ్చాం మనం. ఇక్కడ కూడా ఆయన అదే చెప్తున్నాడు, అమెరికాలో వీళ్ళకి ఇక రాను ఆ గోల్డ్ స్టాండర్డ్ వెళ్ళిపోయి సిల్వర్, మనకి కాయిన్స్ దగ్గర మనం చెప్తున్నాం కదా, ఈ సిల్వర్ కాయిన్స్ తర్వాత మనకి కాపర్ కాయిన్స్ వచ్చినాయి, రాగికి కూడా విలువ ఉండేది. కాబట్టి కొంత టాంజిబిలిటీ, కొంత వర్త్, మన రూపాయి కాయిన్కి రూపాయలు ఒక 10 పైసలు 20 పైసలు వర్త్, దాని విలువ ఉండాలన్నమాట. ఆ విధంగా పెట్టారు. మీకు ఇంకా గుర్తుంటే 20 పైసలు కాయిన్స్ ఉన్నాయి, గుర్తున్నాయి, ఎల్లో కాయిన్స్ వచ్చాయి 20 పైసలు. చూడలేదు ఎవరు? 20 పైసలు కాయిన్ చూసాం కానీ సిల్వర్ కలర్దే చూసాం సార్. సిల్వర్ కలర్ ఇప్పుడు వస్తుంది. 20 పైసలు అండి, 10 పైసలు, 50 పైసలు, 3 పైసలు అవన్నీ అవన్నీ ఉండేవి, రాగి తర్వాత 20 పైసలు కాయిన్స్ రాగి తర్వాత. ఆ ఎల్లో కలర్ లో వచ్చాయి. అవును. దాంట్లో కూడా కొంత అప్పుడు తర్వాత దాన్ని చాలా మంది కలెక్ట్ చేసి దాన్ని కరిగించి ఎత్తడి ఉండేది అనమాట. దాంట్లో ఆ ఎత్తడిని బయటికి తీశారు చాలా. అందుకని అప్పటి నుంచి అది మళ్ళీ ఇప్పుడు అన్నిట్లో ఆ నికిల్ కాయిన్స్ వస్తున్నాయి ఇప్పుడు అన్ని రకాలుగా. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఒక 10 రూపీస్ 20 రూపీస్ కాయిన్స్కి మాత్రం చుట్టూ కాపర్ బోర్డర్ వచ్చి మధ్యలో ఈ నికిల్ బోర్డర్ కాయిన్ వస్తుంది. కొత్త కాయిన్స్ చూసారా పోనీ? కొత్తవి చూసాను. అప్పుడు వైట్వి అల్యూమినియం టైప్ లో కూడా ఉంటాయి సార్. 1 పైసా 2 పైసలు 3 పైసలు నాకు గుర్తుంది అవి. అవును, అప్పుడు అల్యూమినియం. వాల్యూ మనకి మినరల్ వాల్యూ గోల్డ్, సిల్వరు, కాపరు, బ్రాస్, అల్యూమినియం, ఇక్కడి నుంచి నిక్కిల్లోకి వచ్చింది. అంటే చీపెస్ట్ ఆఫ్ ది మైన్లో తీసుకున్నది వాడుతున్నాం మనం, కాస్ట్ ఆఫ్ కాయిన్ తగ్గించడం కోసం.
మనం డబ్బు చరిత్ర కూడా తెలుసుకోవాలి. డబ్బులు ఖర్చు పెట్టడం కాదు. మనం తానీషా కథ చదివితే మనకి భక్త రామదాసులు తానీషా కథ చదివినప్పుడు రాముల వారు లక్ష్మణుల వారు వచ్చి తానీషాకి కాయిన్స్ ఇచ్చి బంగారు కాయిన్స్ పోసి వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఏదో కొనుక్కు తవ్వుతుంటారు కానీ ఉన్నాయి అని చెప్పి. కానీ ఇప్పటికి మన అనంత పద్మనాభ టెంపుల్ కేరళలో అన్ని కాయిన్స్ ఇంకా చాలా ఉన్నాయని చెప్పి ఏదో ఉంటుంది మన. కానీ మన సంస్కృతిలో కానీ అన్ని దేశాల్లో కూడా ఆ రోజుల్లో బంగారం కాయిన్స్ తర్వాత అట్లా ఒక్కొక్కటి దిగిపోతూ వచ్చి మనకి ఇవాళ 100 రూపాయల కాగితం అనేది ఒక తెల్ల కాగితం మీద ప్రింట్, దానికి వేరే విలువ లేదు ఎక్సెప్ట్ రిజర్వ్ సిగ్నేచర్ లేకపోతే గవర్నర్ సిగ్నేచర్ లేకపోతే దానికి విలువ లేదు అనే స్టేజ్కి వచ్చింది. పెద్దగా ఉండేది కదండి కాగితం. 10 రూపాయలు 100 రూపాయలు కాగితాలు పెద్దగా ఉండేవి అసలు. 100 రూపాయల కాగితాలు ఆల్మోస్ట్ మనకి A4 షీట్లో 1/8 ఎంతో ఉండేది. ఇప్పుడున్నది ఇంత కాగితం, అప్పుడు ఇంత ఉండేది కాగితం. అవును. 100 రూపాయల కాగితం జామెట్రీ బాక్స్ ఇది అనుకుంటది సార్. వెడల్పు పెద్దది ఉండేది. 10 రూపాయల కాగితం కూడా పెద్దగానే ఉండేది. పెద్దవి ఉండేవి. 10 రూపాయల కాగితాలు కూడా పెద్దవి ఉండేవి. అవును. అప్పుడు ఈ కాగితాలు అప్పుడు 5,000 రూపాయల నోట్లు 10,000 రూపాయల నోట్లు కూడా ఉండేవి. అమ్మ నేను మాట్లాడతాం కానీ డబ్బు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో చెప్పండి అసలు. క్వాలిటీస్ ఆఫ్ మనీ అని ఒకటి ఉంది, లక్షణాలు. Exchangeables. Exchangeable, sir. ఒకటి డబ్బుకు క్వాలిటీస్ అంటే సార్ తయారు చేసిన దానికా మీరు చెప్పేది? డబ్బుకి ఎట్లాంటి లక్షణం ఉండాలి. మనం ఇంతకుముందు ఏమయ్యేది, మనకి ఒకప్పుడు ఈ కరెన్సీ అనేది లేదు. లేనప్పుడు ఏం చేసేవాళ్ళు, వస్తువులు మార్చుకునేవాళ్ళు. ఇప్పుడు నాకు కందిపప్పు కావాలి, మీకు మినపప్పు కావాలి, నా దగ్గర మినపప్పు ఉంటుంది మీకు ఇచ్చి మీ దగ్గర నుంచి కందిపప్పు నేను తీసుకునేవాడిని. లేదు నాకు గొర్రె కావాలి, నా దగ్గర బర్రె ఉంది, మీ దగ్గర గొర్రె ఉంది, బర్రె కావాలి, బర్రెలు మార్చుకుని దాని ప్రకారం బర్రె కాస్ట్ ఎక్కువ గొర్రె ఎక్కువ ఏది చూసుకొని మార్చుకునేవాడు. వస్తు మార్పిడి పద్ధతి అని ఒకటి ఉండేది, బార్టర్ సిస్టమ్ అంటాం, ఎక్స్చేంజ్. చిన్నప్పుడు అండి 4 గింజలు జీడి గింజలు పట్టుకెళ్తే ఐస్ ఇచ్చివాడండి. అవును అవును ఐసులు జీడి గింజలు పట్టుకెళ్ళి కొనుక్కునేవాళ్ళం అండి. అవును అది ఎందుకంటే మన డబ్బులు బదులు అవి ఇచ్చుకుంటూ వెళ్ళేవాళ్ళం. అట్లాగే కొంతమంది ధాన్యం పోస్తే ఇంకోటి ఇచ్చి వాళ్ళ దగ్గర మనకి ఇచ్చేవాళ్ళు, ధాన్యంతో ఎక్స్చేంజ్ చేసేవాళ్ళం కొంతమంది అప్పుడు. కానీ ఆ రోజులు కరెన్సీ ఉంది, మీరు జీడి గింజలు దానికి ఇచ్చినప్పటికి కరెన్సీ ఉంది మార్కెట్లో. మా చిన్నప్పుడు కూడా ఇది అల్యూమినియం ఇది బాటిల్స్ కానీ ఏదైనా ఇచ్చేసి ఐస్ తీసుకోవటం, లేదా ఇప్పుడు పేపర్ ఇచ్చేసి ఉల్లిపాయలు తీసుకోవటం, ప్లాస్టిక్ వేస్ట్ ఆఫ్ ప్లాస్టిక్. అది మనీ క్వాలిటీస్లో కప్ డిష్ ఎం, CUPDISHM. దానికి మీకు చదివి ఉంటారు అవును సార్, కప్ డిష్ ఉంది. కప్ డిష్ ఎం చెప్పండి, ఏంటి చెప్పండి. ఆ వర్డ్ గుర్తొచ్చింది అంతే. సి అంటే కాగ్నిజబిలిటీ, గుర్తింపు, దాన్ని గుర్తించడానికి వీలుగా ఉండాలి. యు అంటే యూటిలిటీ, దానివల్ల ఉపయోగం ఉండాలి. P అంటే పోర్టబిలిటీ, దాన్ని ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళగలగాలి. ఇక్కడి నుంచి చెప్పండి, క్లూ ఇచ్చేసా, అంత సగం చెప్పా, ఇంకేంటి. వర్డ్ చెప్పండి సార్ మళ్ళీ. చూసి చెప్తాను. డిష్ ఎం, CUPDISHM, కప్ డిష్ ఎం దాని పేరు.
సరే, అది నెక్స్ట్ మిగిలింది ప్రవీణ మేడం కంప్లో వదిలేద్దాం, ఆవిడ చూస్తారు ఇలా. సో ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే, మనకి వీళ్ళు ఉన్న వాల్యూకి, ఉన్న నోటుకి ఉన్న వాల్యూని తగ్గించి పేపర్ వాల్యూ కింద తీసుకెళ్ళిపోతున్నారు. మనకి ఈ సిల్వర్ వాల్యూ కానీ దానికి మనీకి ఉన్న వాల్యూ మనకి లేకుండా పోతుంది అనేటువంటిది ఈయనకి రోమర్ వచ్చింది. సో ఈజ్ వరీడ్ అంటారు. ఓకే, యా, నెక్స్ట్. If that happens, boys, all hell will break loose. The poor, the middle class, and the ignorant will have their lives ruined simply because they will continue to believe that money is real and that the company they work for or the government will look after them. They Yes. really did not understand what he was saying that day, but over the years, it made more and more sense. ఎస్, అది కనుక జరిగితే, ఇది సిల్వర్ నుంచి పేపర్కి ఎకానమీలోకి మారిపోతే, మీరు చూస్తే మన సిల్వర్ నుంచి తోలు కూడా వచ్చింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో తోలుతో నాణాలు వేశారు. చరిత్రలో ఉంది, చదివారా? గుర్తుందా? అట్లీస్ట్ తోలు నాణాలు తెలీదా? వెళ్ళలేదా? తెలీదు. చదవలేదు. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ నుంచి 13th ఔరంగాబాద్ క్యాపిటల్ centuryలో ఆయన మార్చి, చేశాడు అని తెలుసు. అంటే మనం చూడలేదు, ఆయన చేశాడని విన్నాం అంతే. అది కనుక జరిగితే మొత్తం సిస్టమ్ అంతా, ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థ అంతా అతలాకుతలం అయిపోతుంది. ఆల్ హెల్ విల్ బ్రేక్ లూస్ అని చెప్పి ఈయన, ఎందుకంటే ఈ డబ్బున్నాడు, ఎకానమీ ఆర్థిక వ్యవస్థ ఎట్లా పనిచేయాలి, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండాలి అనేది తెలిసిన వ్యక్తి. అందుకని చెప్పి ఈయనకి అర్థమవుతుంది, ఇది కనుక లేకపోతే ఆ గోల్డ్ అనేది స్టాండర్డ్గా పెట్టుకుని నోట్లు రిలీజ్ చేయటం, లేకపోతే $100 నోట్ని సిల్వర్ సర్టిఫికేట్ మీద, అంటే వెండి దాని మీద ఇవ్వటం, ఇట్లాంటివి కనుక లేకపోతే మొత్తం అంతా అస్తవ్యస్తం అయిపోద్ది ఎకానమీ అని చెప్పంటూ ఏమంటాడంటే, the poor, the middle, and the ignorant will have their lives ruined simply because they will continue to believe that money is real. ఈ పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, పట్టించుకునే వాళ్ళు, వీళ్ళందరి జీవితాలు నాశనం అయిపోతాయి. అంటే ఎందుకంటే ఈ డబ్బు అనేది ఇది శాశ్వతము, ఇది నిజము అని నమ్ముతూ ఉంటారు. అండ్ అందుకని అప్పుడు ఏం చేస్తారు, ఈ డబ్బు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఈ పేపర్ మనీ వాల్యూ లేదు కాబట్టి, ఇక నుంచి మన గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరంటే మన పనిచేసే కంపెనీయో, మన ప్రభుత్వాలు, ఎవరో ఒకళ్ళు మనం పట్టించుకుంటారు, మన గురించి చూసుకుంటారు, మనం పట్టించుకోకలేదు. అప్పటి నుంచే మనకి సంక్షేమ పథకాలు, ఉచితాలు ఇవన్నీ వచ్చినాయి, జనం పనిచేయటం మానేశారు. అందుకని మనం డబ్బు విలువని ఏ విధంగా తగ్గించుకుంటూ వచ్చాము, డబ్బు విలువని పెంచకుండా అనేది ఇక్కడ చెప్తున్నాడు. అంటే డబ్బుని మనం ఒక చిత్తు కాగితం కిందనో, ఒక వాల్యూ పనికిరాని పేపర్ కిందనో మనం గనక గుర్తిస్తే డబ్బుకు మనం దాసులు అవ్వము. ధనం మూలం ఇదం జగత్, ఈ ప్రపంచానికి మూలం డబ్బే, డబ్బుతోనే తిరుగుతోంది ప్రపంచం అంతా అనేటువంటి భావాన్ని కలగకుండా, డబ్బుని మనం సృష్టించాము, డబ్బు మన కంట్రోల్లో ఉండాలనే భావంలోకి మనం వెళ్తాము అని చెప్పి. అంటే ఆ రోజున ఆ 7 సంవత్సరాల వయసు, 9 సంవత్సరాల వయసులో వాళ్ళకి దీని గురించి అర్థం కాలే ఏంటనేది. తర్వాత వాళ్ళు పెద్ద అవుతున్న కొద్దిగా దాని గురించి అర్థం అవుతూ వస్తాం. దొరికిందా ప్రవీణ మేడం? లేదు సార్, నాకు స్పెల్లింగ్ దొరకట్లేదు. డి అంటే డివిజిబిలిటీ. అంటే మనం ₹100ని ₹5, ₹3, ₹2, రూపాయి, ₹10 ఎట్లా చేస్తాం, ఆ విధంగా ఆ నోటు ఎంత కావాలంటే ఆ విధంగా మార్చుకునే విధంగా ఉండాలి, విడిపోయే విధంగా. క్వాలిటీస్ అమ్మని ఇప్పుడు దొరకడం కష్టం. నేను ఎప్పుడు PUC చదువుకున్నప్పుడు మాకు ఎకనామిక్స్లో ఉండేది పని.
సింప్లిసిటీ, ఎస్ అంటే సింప్లిసిటీ, సింపుల్గా ఉండాలి, కన్ఫ్యూజన్గా ఉండకూడదు. హోమోజెనిటీ, హెచ్ అంటే హోమోజెనిటీ, అన్నీ ఎప్పుడు సమానంగా ఉండాలి. ఎం అంటే మొబిలిటీ అనుకుంటారు. కప్ డిష్ క్వాలిటీస్ ఆఫ్ మనీ అని చెప్పి మీరు కొట్టే వస్తుంది క్వశ్చన్ నెట్లో. ఓకే, తర్వాత చూద్దాం దాన్ని. యా, చదవండి. అది కిందికి okay. Seeing what others miss. As he climbed into his pickup truck outside his convenience store, Rich Dad said, "Keep working, boys, but the sooner you forget about needing a paycheck, the easier your adult life will be. Keep using your brain, work for free, and soon your mind will show you ways of making money far beyond what I could ever pay you. You will see things that other people never see. Most people never see these opportunities because they are looking for money and security. So that's all they get. The moment you see one opportunity, you will see them for the rest of your life. The moment you do that, I will teach you something else. Learn this, and you will avoid one of the life's biggest traps." సీయింగ్ వాట్ అదర్స్ మిస్. అవతల వాళ్ళు చూడలేని దాన్ని మనం చూడగలుగుతాం. ఏమైనా ఎగ్జాంపుల్ చెప్తారా దీనికి? అనిత గారు. అనిత గారు, సుజాత గారు ఉన్నారా? వెళ్ళారు. ఇప్పుడు కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేసేటప్పుడు సార్, రా మెటీరియల్ నార్మల్ గా మనము ఇప్పుడు కోకోపిట్ తయారు చేస్తారు చూడండి సార్. కొబ్బరి బొండాలు మనం తాగి పడేస్తాము, దాన్ని అది ఎట్లా అంటే డిగ్రేడ్ అవుతుందో మనకు ఐడియా ఉండదు. బట్ రీసెంట్ గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని గ్రైండ్ చేసి దాని నుంచి కోకోపిట్ చేస్తున్నారు. అట్లా అంటే మనకు అవన్నీ కనిపించదు దాని వెనకాల ఏంటి, ప్లాస్టిక్ ని ఎట్లా యూజ్ చేయొచ్చు, దాన్ని చిన్న చిన్న థ్రెడ్స్ లాగా ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని బ్రష్ లాగా యూజ్ చేయడము, క్లీనింగ్ బ్రషెస్. అంటే ఒక ప్రోడక్ట్ ని ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు అనేది క్రియేటివిటీ వల్ల జనాలు దే కెన్ సీ త్రూ అన్నమాట, వెన్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్. అదర్వైజ్ మనం ఏం చేస్తాం, మనం వాడడానికి బాటిల్ ఒక వాటర్ ఫిల్ చేసుకోవడానికి, జ్యూస్ ఫిల్ చేసుకోవడానికి, ఆర్ ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు ఏమైనా తీసుకెళ్ళడానికి పనికొస్తుంది అన్న మట్టుకే మనం దాన్ని ఆ దృష్టితో చూస్తాం. బట్ లేటర్ ఆఫ్టర్ అది యూజ్ చేసి పడేసిన తర్వాత దాన్ని ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు అనేది అది నెక్స్ట్ థింగ్ అన్నమాట. అంటే దే ఆర్ వర్కింగ్ ఆన్ ద ప్రోడక్ట్, నాట్ ఫర్ ద మనీ ఆర్ నాట్ ఫర్ ద ఎండ్ యూజర్. దే సీ మనీ ఇన్ ఎవ్రీథింగ్, అన్నిట్లో డబ్బు చూస్తారు వాడు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇంకొంచెం సింపుల్గా చెప్పుకోవాలంటే, బాయిలర్స్ ఉన్నాయి కదా మనకి, వాటర్ బాయిలర్స్, నీళ్ళు కాచుకుంటానే. బాయిలర్ వాడరా? ఇప్పుడు అంతా గీజర్ వాడుతున్నారు, బాయిలర్ ఎవరు వాడలేదా? మేము ఆడామండి బాయిలర్. రాగిది బాయిలర్ ఉంటుంది, మధ్యలో గొట్టం ఉంటుంది, దాంట్లో నీళ్ళు వేస్తాము, ఆ వేడికి చుట్టూ నీళ్లు వేడైన తర్వాత మనం ట్యాప్ లో తిప్పుకుంటాం. తెలీదా? తెలుసండి, తెలుసు. బాయిలర్ చాలా సాఫిస్టికేట్ అయిపోయారు మనం. మాకు రాగి కాండీలతో చేయించారండి. రాగితోనే ఉంటుంది బాయిలర్, తర్వాత ఇత్తడి చేసింది, తర్వాత వర్షన్ వచ్చింది అనుకోండి. మా అత్తగారి ఇంట్లో దొంగలు పడ్డారు, అప్పుడు పడితే అన్ని ఎత్తుకెళ్లారు కానీ నగలు ఇది మాత్రం అక్కడ పడేసి వెళ్ళిపోయారు. అప్పుడు నగల ఏ వాల్యూ ఎక్కువ, బాయిలర్ కి వాల్యూ. రాగి కాడీలన్నీ అక్కడ పడేసి వెళ్తే దాంతో ఇప్పుడైతే అది కూడా తీసుకెళ్ళిపోతారు. ఈ బాయిలర్ ని మనం ఇక్కడ నీళ్లు కాచుకోవడానికి వాడతాం కదా. అవునండి, బొగ్గులు వేసి బాయిలర్. కానీ తమిళనాడులో టీ డికాషన్ కాస్తారు, దాంట్లో
టీ డికాషన్ వాడతారు. ఉహుం. ఆ వేడి నీళ్ళు తిప్పేసి దాంట్లో టీ పౌడర్ కలిపేసి డికాషన్ చేసేసి టీ తయారు చేస్తారు. ఆహా. తెలీదండి. అదే మనం చూడని దాన్ని అవతల వాళ్ళు దాంట్లో చూస్తున్నారు, మనకు కనపడదు. అవునవును. అవతల వాళ్ళు మిస్ అయింది ఏదైతే ఉందో అది వాళ్ళు చూస్తున్నారు. ఇంకో విచిత్రం ఏంటంటే వాషింగ్ మెషిన్లు ఉన్నాయి కదా, మన బట్టలు ఉతుక్కుంటాం. అవును. దాని కింద రోలర్ ఉంటుంది, దాన్ని చుట్టూ తిప్పుతూ ఉంటుంది, బట్టలు తిరుగుతూ ఉంటాయి, వాష్ అవుతాయి. అదే కదా మెకానిజం అంతా. అంతేనండి. ఎస్. పంజాబ్లో లస్సీ తయారు చేయడానికి వాడతారు. అంటే ఇప్పుడు కొత్త మెషిన్లు వచ్చి అప్పట్లో లస్సీ తయారు చేయడానికి చిలక కవ్వలు ఇవన్నీ అవ్వదు కదా వాళ్ళకి. వాళ్ళకి ఎక్కువ పెరుగు పాడి ఎక్కువ ఉంటుంది, మజ్జిగ లస్సీ వాళ్ళు ఎక్కువ తాగుతారు. అందుకని చెప్పి చిక్కగా ఉండటానికి అని చెప్పి దాంట్లో పెరిగేసి కొంచెం నీళ్లు పోసేసి మోటార్ వేసేస్తే మజ్జిగ లస్సీ అయిపోయి దాంట్లో తర్వాత పంచదార ఏవో ఉంటాయి అవన్నీ వేస్తారు అనుకోండి. దానికోసం వాడేవాడు వాషింగ్ మెషిన్ అండి. వాషింగ్ మెషిన్. తెలీదు. సో మనం మనం ఒక పద్ధతి కోసం వాడినప్పుడు ఇంకొకళ్ళు దాన్ని వేరే దానికి కూడా వాడే అవకాశం ఉంది. అర్థమవుతుంది. అది మనం అవతల వాళ్ళు చూడలేని దాన్ని మనం చూడటం దాంట్లో. ఇప్పుడు ప్రవీణ మేడం చెప్పినట్టు మనం కొబ్బరి బొండం తాగుతాం, కొబ్బరి బొండం తాగేసి అక్కడ పడేసి వెళ్ళిపోతాం. వాడు ఈ కొబ్బరి బొండాలన్నీ అమ్ముతాడు, మనం ఖాళీ చేసిన కొబ్బరి బొండాలన్నీ. వాడు కొనుక్కెళ్ళి ఏం చేస్తాడు, ఎండబెట్టేసి దాంట్లో నుంచి ఆ పీస్ అంతా బయటికి తీసి మొత్తం శుభ్రం చేసి కొబ్బరి చీపుడు తయారు చేస్తారు. దాన్ని కొంచెం ఒకటి అల్లి ఏదో చేసి దాన్ని మొత్తం మీద మెషిన్లో కొబ్బరి చీపుడు తయారు చేస్తారు. చాలా తయారు చేస్తారండి కొబ్బరి కొంతమంది ఏం పీచుని. చేస్తారు, కొబ్బరి పీచుని వేస్ట్ అంతా కలిపి ముక్క పొడి కింద కొడతారు. పొడి కింద కొట్టేసి ఇప్పుడు మనం దాన్ని కోకో పిట్ అని చెప్పి పేరు పెట్టి దాన్ని మనం మొక్కల్లో వాటిలో ఎరువు కింద వాడతాం. అవును. మ్యాట్స్, డోర్ మ్యాట్స్ కూడా కొబ్బరి డోర్ పీచుతో మ్యాట్స్ వస్తాయి, కొబ్బరి వాటితో మన కాళ్ళు దుచ్చుకునే పట్టాలు ఇవన్నీ రకరకాలుగా చేసేవాళ్ళు. ఇవన్నీ ఇప్పుడు ప్లాస్టిక్లోకి వెళ్ళిపోయాం. ఒక్కొక్క దాంట్లో మనం ఇప్పుడు మీరు సూర్యదేవ రామ్మోహన్ రావు ఒక పుస్తకం ఉంది, త్రివిక్రమ్ అని చెప్పినారు. ఒక పుస్తకం ఉంది, దాని సినిమా కూడా వచ్చింది వెంకటేష్తో. దాంట్లో మడ్డి ఆయిల్, వాడేసిన ఆయిల్ ఉంటుంది కదా వెహికల్స్లో ఇంజిన్ ఆయిల్ వాడిన తర్వాత నల్లగా అయిపోతుంది. నల్లగా అయిపోయిన ఆయిల్ బయట పారిపోసేవాళ్ళు ఇదివరకు. విజయవాడలో ఆటో నగర్లో ఒక ఆయన దీన్ని ఏం చేసేవాడు, కలెక్ట్ చేసేవాడు. ఆ మడ్డి ఆయిల్ని అక్కడ ఆటో నగర్లో అన్ని వెహికల్స్ వస్తాయి కాబట్టి మారుస్తుంటారు, ఆయిల్ చేంజ్ అంటారు. ఆ మడ్డి ఆయిల్ని పారిపోయకుండా ఒక ట్యాంకులో కలెక్ట్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ కింద మళ్ళీ వాడటానికి ఏదో తయారు చేశాడు ఒక కాన్సెప్ట్. అదే బుక్ వచ్చింది సూర్యదేవ రామ్మోహన్ రావుది. దాన్ని సినిమా కూడా వచ్చింది వెంకటేష్తో. అవును సార్, చాలా ఉంటాయి. అంటే అమౌంట్ చాలా ఇస్తారు కూడా దానికి. ట్యాంక్ బ్యారల్స్, బ్యారల్ ఆఫ్ ఆయిల్ కలెక్ట్ చేస్తారు. మేము రాయల్ ఎన్ఫీల్డ్ లో చేసినప్పుడు సర్వీస్ సెంటర్ లో వెహికల్స్ అన్ని చేసిన తర్వాత మీకు తెలుసు, మీకు అక్కడ చేశారు, మీకు తెలుసు. అప్పుడు చూసినా అనమాట. సో అంటే నాకు అప్పుడు ఐడియా లేదన్నమాట, ఈ యూజ్ చేసిన ఆయిల్ కూడా యూజ్ చేస్తారని. మడ్డి ఆయిల్ అంతా తీసి దాన్ని ప్రాసెస్ చేసి శుద్ధి చేసి మళ్ళీ ఇంజిన్ ఆయిల్ కింద ఇంకేదో కన్వర్ట్ చేసి దాన్ని మళ్ళీ అమ్మటం మొదలెట్టారు. మడ్డి ఆయిల్లో నుంచి ఇది తీయొచ్చు అని చూడగలిగిన వాడు మేధావివాడు. మనం దాంట్లో నుంచి ఏం చూస్తాము, ఎలా చూస్తాము అనే ఒక వస్తువుని మనం ఎందుకు, ఒక చిన్న గులాబీ పువ్వు తీసుకోండి, ఆ గులాబీ పువ్వుని ఇక్కడ ఉన్న మనం 10 మంది మధ్యలో పెడితే 10 మంది ఎన్ని సమాధానాలు చెప్తారు చూడండి. 10 మందికి అది 10 రకాలుగా కనిపిస్తుంది. ఒకరికి దానికి ఉన్న ముళ్ళు కనపడవచ్చు, ఒకరికి దానికి ఉన్న కింద రేఖలు కనపడవచ్చు, పైన రేఖలు కనపడవచ్చు, మధ్యలో ఉన్న ఆ టెండ్రిల్ పుప్పుడు కనపడవచ్చు, లేకపోతే చిన్న తీగలా ఉంటుంది అది కనపడవచ్చు.
ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చూస్తాం. గులాబీ పువ్వులు అది మనం చూడటం, అవతల వాళ్ళు చూడని దాన్ని మనం చూడగలిగితే మనకున్న తెలివితేటలు. ఎస్, చదవండి. సారీ, నేనే చెప్పాలి కదా. Yeah. Yeah. ఆయన వచ్చేసాడు, వచ్చి ట్రక్ వేసుకొచ్చాడు కదా. ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ ట్రక్ ఎక్కుతూ పికప్ ట్రక్ వాళ్ళ స్టోర్ దగ్గరికి వచ్చేసి చెప్తాడన్నమాట. కాబట్టి పిల్లలు, మీరు డబ్బుల కోసం చూడకుండా మీరు పని చేయండి. ఎప్పుడైతే నువ్వు డబ్బులు చెక్కు రావాలి, పే చెక్కు వారం అయింది, ఇవాళ ఈ 3 గంటకి 10 సెంట్లు చొప్పున 30 సెంట్లు రావాలని నువ్వు ఆలోచించకుండా ఉండి నేను ఈ పని చేస్తున్నానని మొదలు పెడతావో అప్పుడు నువ్వు పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి మీ జీవితం చాలా తేలికవుతుంది. కీప్ యూజింగ్ యువర్ బ్రెయిన్, వర్క్ ఫర్ ఫ్రీ. మీ బ్రెయిన్ వాడండి, ఫ్రీగా పనిచేయండి. సూన్ యువర్ మైండ్ విల్ షో యూ ది వేస్ ఆఫ్ మేకింగ్ మనీ. కొంత తొందరలో మీకు వెంటనే ఎప్పుడైతే మీరు అంటే డబ్బులు ఇస్తారంటే మన ఆలోచన ఎంతసేపు వచ్చే డబ్బు పోయితే ఉంటుంది 10 సెంట్ల మీద. ఎప్పుడైతే డబ్బులు లేవు, మనం ఫ్రీగా పని చేస్తున్నాము అన్నప్పుడు మనం ఏం పని చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, మనం చేసే పని వల్ల ఉపయోగం ఏంటని మన ఫోకస్ చేసే పని మీద ఉంటుంది. అప్పుడు మన బ్రెయిన్ మనకి చెప్తుంది, దీంట్లో ఇది ఉంది, దీంట్లో ఇది ఉంది, దీంట్లో ఇది ఉంది, దీంట్లో ఇది ఉంది అని చెప్పి. ఇప్పుడు మీరు చూస్తే ర్యామ్కి వాళ్ళది కనుక చూస్తే అయోధ్య రామరెడ్డి గారిది, ఈ మన ఊళ్ళో కలెక్ట్ చేసిన చెత్త అంటూ ఉంటుంది కదా, గార్బేజ్. ఆ చెత్తనంతా కలెక్ట్ చేసి దాన్ని మండించి దాంట్లో నుంచి బిల్లెట్స్ అని తయారు చేస్తారు. అంటే ఒక సాలిడ్ ఫామ్లా చేసి చిన్న చిన్న బుల్లెట్స్ లాగా ఇంత సైజులో చిన్న తయారు చేస్తారు. అవి మన బొగ్గుల్లాగా ఉపయోగపడతాయి వేడి చేయటానికి. దాన్ని బిల్లెట్స్ అంటారు, BILLETS. చెత్తలో నుంచి ఎవరు ప్రవీణ మేడం చెప్పండి. ఏమనలేదు సార్ నేను. ఎవరో ఏదో అన్నారు. సో ప్రతి దాంట్లో మనకేమో మన డబ్బుని చూడకుండా, మనకి డబ్బుల కోసం, అంటే ఇప్పుడు డబ్బులు కోసం కాకుండా ఫ్రీగా పనిచేయండి అంటున్న అర్థం ఏంటంటే, మనం డబ్బు కోసం పనిచేస్తుంటే మనకు వేరే ఆలోచన రాదు. ఎప్పుడైతే మనం డబ్బు లేదు ఇక్కడ మనం అనుకున్నప్పుడు మనం కొత్త చూడటం మొదలుపెడతాం. ఆ మిగిలిన వాళ్ళు చూడలేని దాన్ని మనం చూడటం మొదలుపెడతాం. మోస్ట్ పీపుల్ నెవర్ సీ దీస్ ఆపర్చునిటీస్ బికాస్ దే ఆర్ లుకింగ్ ఫర్ మనీ అండ్ సెక్యూరిటీ. చాలామంది దీంట్లో ఉన్న అవకాశాలని చూడరు, ఎందుకంటే వాళ్ళ ఫోకస్ అంతా నెలకొచ్చే జీతం మీదనే ఆధారపడింది. వాళ్ళ ఆలోచన ఎంతసేపు నెలకొచ్చే జీతం మీదనే వాళ్ళ ఆలోచన నిలబడింది. వాళ్ళది ఇప్పుడు అమ్మా 26, 4, 25, 29 ఎల్లుండి మనకు జీతం వచ్చేస్తుంది. జీతం రాగానే ఇవాళకి నుంచి 26వ తారీఖు నుంచి వీళ్ళు లెక్కేస్తాడు ఏమేం చేయాలి ఈ డబ్బులతో. ఇంకా ఇప్పుడు నువ్వు ఆలోచిస్తావు వేరే. నువ్వు ఎంతసేపు డబ్బు గురించి, నీ ఉద్యోగ భద్రత గురించి, నీ జీవితం భద్రత గురించి ఆలోచిస్తావు. అందుకని వాళ్ళకి అదే వస్తుంది. ద మూమెంట్ యూ సీ అన్ ఆపర్చునిటీ, యూ విల్ సీ దెమ్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఎప్పుడైతే మనము ఒక పనిలో మనకున్న అవకాశాలని మనం కనిపెట్టడం మొదలెట్టామో, జీవితాంతం ప్రతి దాంట్లో మనకి ఎన్నో రకాల అవకాశాలు మనకు కనిపిస్తుంటాయి మనం వాడుకోవటానికి. ఎప్పుడైతే నువ్వు ఆ అవకాశాన్ని కనిపెట్టడం, అవకాశం తెలుసుకోవటం మొదలెట్టావో, ఐ విల్ టీచ్ యూ సంథింగ్ ఎల్స్. నువ్వు ఎప్పుడైతే నీకు అవకాశాలు కనిపెట్టడం నేర్చుకున్నాక నీకు వేరేది నేర్పుతావు. ఇప్పుడు నేర్పిన పాఠం ఏంటంటే, నువ్వు ముందు డబ్బు కోసం పనిచేయద్దు, నీ బ్రెయిన్ వాడు, నీ ఎమోషన్స్ని పక్కన పెట్టు, నీవు చేసే పనులు నీకేవే అవకాశాలు ఉన్నాయో చూడు అనేది ఈ పాఠం నేర్పుతున్నాడు. ఇంకా అదర్స్ మిగిలిన వాళ్ళు చూడలేదు దాన్ని నువ్వు చూడు అని చెప్పి. సో అది కనుక నువ్వు నేర్చుకుంటే, నువ్వు అది ఆపర్చునిటీస్, నీకున్న అవకాశాన్ని కనిపెట్టగలిగితే, నీకు అప్పుడు ఆటోమేటిక్గా ఈ వల అనేది, ఈ మాయ అనే వలలో నువ్వు పడకుండా బయటకు వస్తావు.
గీతా సార్. సార్ అది లక్ష్మీ నివాసంలోను అది వస్తున్నా ఇప్పుడు ఇక్కడ ఆపేస్తున్నాను ఇవాళ దీన్ని. మనం నిన్న ఈ క్వశ్చన్లు ఉన్నాయి కదా, లక్ష్మీ నివాసం సినిమా చూసిన వాళ్ళు ఎవరు, చూస్తే ఏం నేర్చుకున్నారు అని చెప్పండి. భవాని గారు. అది ముగ్గురాళ్ళు తెచ్చి పెడతారండి. పెడితే అంజలి అడుగుతుంది ముగ్గురాళ్ళు ఈ రాళ్ళు ఏం చేస్తారని. అంటే ఆ రాళ్ళని పిండి కింద కొట్టి అమ్మితే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతోటే అలాగా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్తాడండి. ముగ్గురాళ్ళు ఫ్రీగా వచ్చింది అంటే వ్యాపారం మొదలు పెట్టొచ్చు అంటాడు. అలాగే అవి కొట్టి ఇప్పుడు వరకు తెలవదండి అని వ్యాపారం కొట్టి సంపాదిస్తే 1000 రూపాయలు వచ్చినాయండి అంటది. ఆ 1000 రూపాయలు పట్టుకెళ్ళి ఈ లోపు తాగి వాళ్ళు గట్టా వస్తుంటే వాళ్ళని నేను డబ్బులు ఇస్తాను మీరు తాకుండా ఉంటారా, నేను పని ఇప్పిస్తాను అంటాడు. అంటే సర్లే అలాగే చేయండి అంటే ఆ 1000 రూపాయలు తెచ్చి అందరికి పంచిపెడతాడు. పంచిపెడితే వాళ్ళందరూ వచ్చి వీళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తారు. ఆడవాళ్ళకి కూడా సజ్జలు వెళ్తామని పరసలు తయారు చేస్తామని అలా అందరికి కూడా ఆడవాళ్ళకి మగవాళ్ళకి పని ఇప్పిస్తే డబ్బులు లోటు లేకుండా అందరూ కూడా హాయిగా సుఖంగా చేసుకుంటారండి. వ్యాపారం అభివృద్ధి అవుతుంది. ఎస్ రమాదేవి గారు. నేను అదే చెప్దాం అనుకున్నాను సార్. అంటే ఏ రిసోర్సెస్ లేని దగ్గర వాళ్ళు వెళ్ళి అతను అంటే మీరు అన్న బర్నింగ్ డిజైర్, ప్యాషన్ అని అంటే చెయ్యాలని ఉంటే ఎక్కడన్నా మనం రిసోర్సెస్ ఎత్తుక్కోవచ్చు అని మాత్రం నాకు అనిపించింది. అతను అంటే 0 నుంచి స్టార్ట్ చేసి కూడా మళ్ళీ ఏదో ఒక ఐడియాని డెవలప్ చేసుకుని అలాగా అది చాలా బాగా అనిపించింది ఆ మూవీలో. అంటే చూడడానికి చిన్నగానే ఉంది కానీ అది చాలా స్ట్రైకింగ్ గా అనిపించింది నాకు. అంటే మనం చెయ్యాలి అన్న ఒక డిజైర్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ ప్యాషన్ ఉంటే ఏదో అంటారు మట్టి కూడా బంగారం అవుతుంది అన్న టైప్ లో అనిపించింది నాకు. అది బాగా అనిపించింది ఆ పాయింట్. ఎంతమంది చూసారు ఆ సినిమా మళ్ళీ నిన్న? నేను చూసాను సార్. నేను చూసాను సార్. ఇంకెవరు చూడలేదా? నేను జీవిత సూత్రాలు, క్రమశిక్షణ పిల్లలకి కన్న తల్లిదండ్రులు బోధపరిచే విషయాలన్నిటినీ అది ఏంటో పెద్ద బాల శిక్షని మూవీగా తీస్తే ఎలా ఉంటది అలా ఉంది సార్. అంటే అదే ఎంత డబ్బున్నా కూర్చుని తింటా ఉంటే కొండలైనా కరిగిపోతాయి అన్నట్టు అలా అది అనిపించింది నాకు. అది డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా మళ్ళీ సంపాదించి ఎలా నిలబడాలి, ఎలా చెడు ఆ డబ్బు ఎక్కువ కొద్ది ఎలా చెడు అలవాట్లు నేర్చుకుని ఎలా పాడైపోతున్నారు, మళ్ళీ ఎలా లైన్ లో పడాలి, అన్ని మొత్తం జీవితానికి సరిపడా అన్ని ఉన్నాయండి. మంచి చెడు అంతా ఉందండి అందులో. అదొకటి చూస్తే జీవితానికి సరిపోద్దండి. మొత్తం అన్ని రకాలు ఉన్నాయండి. నేర్చుకుంటే చాలండి. మంచి చెడు అన్ని జీవితం బతికే ఇచ్చండి అదొకటి చూసుకుంటే. అంటే అందరూ చూడలే అయితే. అందరూ చూడలేదు సార్. అది కరణం గారు. కరణం గారిని ఇప్పుడు May 13th కదిలించకూడదు. అసలేం పట్టించుకోకూడదు, మనం అడగకూడదు అస్సలు ఛాన్సే లేదు. మీరు క్యాంపెయిన్ కి ఎటు వెళ్ళారు అని అడగండి తప్పితే ఇలాంటివి అడగండి.